హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేను సంక్రాంతి షాపింగ్ అయితే వచ్చాను. మీ అందరు షాపింగ్ అయిపోయిందా? ఎంతవరకు వచ్చింది? మా షాపింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ షాప్స్ అయితే చాలా రష్గా ఉన్నాయి విజయవాడలో, ఎక్కడ ఖాళీ లేవు అసలు. ప్రతి షాప్లో ఇలాగే ఉన్నారు ఆల్మోస్ట్. అండ్ బీసెంట్ రోడ్ అయితే అసలు ఎంత జనం ఉన్నారో, నేను అది కూడా వీడియో తీశాను. వీడియో అయితే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇందులోనే మా భోగి సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలోనే. సో అందుకే వీడియో అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈరోజు మేము ఇప్పుడు వచ్చి బందర్ రోడ్లో ఉన్న శుభమస్తుకి అయితే వచ్చాము. విజయవాడలో బందర్ రోడ్లో ఉంది ఈ షాప్. నా పెళ్ళికి కూడా ఇక్కడ మేము షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చూసారు ఎంత బాగా అలంకరించారో. చూడంగానే ఎందుకో మీ అందరికి కూడా చూపించాలనిపించింది. చాలా బాగా అలంకరించారు వెంకటేశ్వర స్వామిని. అండ్ ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఆఫర్స్ ఏంటంటే, నాకు ఫస్ట్ మేము వెళ్ళంగానే ఫస్ట్ చూసిన ఆఫర్ ఏంటంటే 1000 రూపీస్కి 4 బెడ్షీట్స్ అంట. అసలు పడిపోయారు జనం అలాగా. 1000 రూపీస్కి 4 అనగానే మేము కూడా ఒక 1000 రూపీస్ పెట్టి 4 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాము. అండ్ మా చెర్రిబాబు, మా ఆయన చూడండి, మా చెర్రిబాబు అయితే అసలు షాప్స్లో అందరూ షాప్లో ఏ షాప్కి వెళ్తే ఆ షాప్లో వాళ్ళు వీళ్ళు ముద్దాడమే క్యూట్గా ఉన్నాడని చెప్పి దిష్టి పెట్టమాకండి మీరు కూడా మా బుడ్డోడికి. అండ్ మేము అలాగ వాడికి కూడా అన్నీ తెలుస్తాయి కదా, అలా ఇంట్లోనే ఏముంటాడు అని చెప్పి అలా తీసుకొచ్చాము. కాసేపు వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. అండ్ కాసేపు ఇంకా బీసెంట్ రోడ్ వచ్చాము. ఇప్పుడైతే ఇంకా అక్కడ షాపింగ్ చేసేసుకొని బీసెంట్ రోడ్ వచ్చాము. అండ్ బీసెంట్ రోడ్లో అలా బ్యాగ్లో క్యారియర్ ఉంటుంది కదా, అది బేబీ క్యారియర్. సో అందులో వేసేసుకున్నాడు. అలా ఎత్తుకోలేము, వాడికి కూడా జనాలను చూస్తాడు కదా అని. అండ్ ఇక్కడ ఆగి కొంచెం పానీపూరి అయితే వేసాము. ఇంకా బీసెంట్ రోడ్లో సగం షాపింగ్కి వెళ్ళేదే మధ్య మధ్యలో ఏమైనా తింటూ ఉండడానికి. అండ్ అమ్మాయిలకి తెలుసు కదా షాపింగ్ అంటే ఒక పిచ్చి. మేము ఆ రోజు 4కి వెళ్ళాము. 4కి అలా స్టార్ట్ అయినట్టున్నాము. అండ్ వచ్చినప్పటికి 10 అయ్యింది. అసలు చూడండి, 5 అవర్స్ 6 అవర్స్ మేము షాపింగ్లోనే ఉన్నాము. ఆ బీసెంట్ రోడ్ ఆ చివరి నుంచి ఈ చివరికి, ప్లస్ ప్రతి షాప్ మధ్యలో ప్రతి షాప్లో ఆగుతూ అలా చేసుకున్నాము షాపింగ్ అయితే మంచిగా. అండ్ అప్పటికి కూడా మేము అంతలాగా చేసినా సరే ఇంకా కొంచెం షాపింగ్ మిగిలిపోయింది. మా చెర్రిబాబుకి డ్రెస్ సెట్ అవ్వలేదు, తర్వాత ఏమో మా మమ్మీకి శారీ సెట్ అవ్వలేదు, ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి తీసుకోలేదు, అలాగా ఇంకా కొన్ని అయితే ఆగిపోయినాయి. బట్ కొంచెం అయితే కంప్లీట్ చేసాము. మా ఆయనకి తీసుకున్నాము. తర్వాత ఒక 2-3 శారీస్ అలా తీసుకున్నాము. అండ్ మా చెల్లి నేను సుమస్తులోనే ఆఫర్స్లోనే తీసుకున్నాము. ఆఫర్స్లో 1+1 కుర్తీ సెట్స్ అలా పెట్టాడు. సో అందులోనే మేము తీసుకున్నాము. ఒక 3 పీస్ సెట్స్ తీసుకున్నాము. 3 తీసుకున్నాము. బాగున్నాయి, మంచిగా అనిపించాయి. అండ్ బీసెంట్ రోడ్లో చూడండి ఎలా ఉన్నారో జనం. అసలు ప్రతి షాప్లో అలాగే ఉన్నారండి. పోనీ ఏ షాపు ఖాళీ లేదు, అసలు ప్రతి షాప్లో అలాగే ఉన్నాడు. మేము లెమన్ వాటర్ తాగుతుంటే వాడు అలా చూస్తున్నాడు మేము ఏం తాగేసినామా అని. ఇంకా బీసెంట్ రోడ్లో లేని వస్తువు అంటూ ఏది ఉండదు, ప్రతిదీ ఉంటుంది. సో మేము ఇక్కడ వచ్చి మా అమ్మ అరిసెలు ఒత్తుకుంటారు కదా, సో ఆ ఏమంటారు వాటిని, ఆ చెక్కల టైప్లో అయితే తీసుకున్నారు. సో అవి తీసుకోవడానికి అయితే ఆగాము. మా చెల్లికి చెప్తున్నాను ఏం తీసుకున్నారంటే, చాలా రష్ ఉందండి అసలు బీసెంట్ రోడ్ అయితే. ఎప్పుడు వెళ్ళినా సరే బీసెంట్ రోడ్ అలాగే ఉంటుంది, ఎందుకు అర్థం కాదు, చాలా రష్ ఉంటుంది. అండ్ ఇంక మేము షాపింగ్ అయితే పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాము. అండ్ ఆ రోజు నైట్ నెక్స్ట్ డే భోగి. మేము భోగి ముందు రోజు వెళ్ళాం, నెక్స్ట్ డే భోగి. అండ్ ఆ రోజు నైట్ చూడండి మా అమ్మ ముగ్గులు, మా అమ్మ గురించి తెలిసిందే, మొత్తం నింపేసిద్ది. ఇక్కడ రాసింది భోగి శుభాకాంక్షలు అని చెప్పి. మమ్మల్ని దిగి రాయమంది. మేము ఎవరిని దిగలేదు, కిందకి దిగాలి, మేము ఎవరిని దిగలేదు. సో తనే రాసింది మా అమ్మ రైటింగ్. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. తన సిగ్నేచర్ ఒకటే నేను చూస్తాను కానీ ఏమైనా రాయడం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. భోగి శుభాకాంక్షలు అని అందులో రాసింది. అండ్ తర్వాత నాకు ఇచ్చింది రాయమని, నేను ఇక్కడ రాశాను మళ్ళీ. అండ్ రోడ్డు మీద కూడా ముగ్గేసింది, వాకిట్లో కాకుండా రోడ్డు మీద కూడా ముగ్గేసింది. అండ్ సంక్రాంతికి కూడా పెద్ద ముగ్గేశారు, అది కూడా నేను మీకు పెడతాను. చాలా లేట్ అయిపోయినాయి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, చాలా లేట్ అయిపోయినాయి. బట్ ఇంక ఇప్పుడు కుదిరింది వాయిస్ ఓవర్ అవన్నీ. చాలా హడావిడిగా ఉన్నాము ఈ 3-4 డేస్ నుంచి, అసలు ఎక్కడ ఖాళీ లేదు. మంచిగా ఎంజాయ్ చేసాము. మీ సంక్రాంతి కూడా మీరు మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమేమి పిండి వంటలు వేసుకున్నారు ఏంటి అనేది అయితే నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఇక్కడ భోగి శుభాకాంక్షలు అని చెప్పి రాస్తున్నాను. నాకు ఇచ్చింది, నేను సరిగ్గా రాయలేదు, నువ్వు రాయి అని చెప్పి మా అమ్మ నాకు ఇచ్చింది. సో అందుకని నేను అయితే ట్రై చేసి మళ్ళీ అది రాసినందుకు కూడా నాకు తిట్లు పడ్డాయి, సరిగ్గా రాయలేదని చెప్పి. అండ్ ఇదైతే నైట్ ఒక 11:30-12 వరకు ఇక్కడే అయిపోయింది మాకు. నేను మా అమ్మ మా చెల్లి ఇంకా అలాగా ముగ్గులు అయితే, మా అమ్మ కన్ఫామ్ ముగ్గులేంది ఇంకా పైకి వెళ్ళదు, కన్ఫామ్ ముగ్గులు అయితే వేసిద్ది.
వాకిట్లో ముగ్గు లేకుండా ఉండకూడదు అని ఒక సెంటిమెంట్ మా అమ్మకి. అది పొద్దున్నవని నైట్ అవని మ్యాక్సిమం నైటే వేసేసిద్ది, మార్నింగ్ అవ్వదు, క్యారేజెస్ అవి ఉంటాయి అని చెప్పి. ఒకవేళ నైట్ అవ్వకపోతే ఇంక మార్నింగ్ లేసి వేసిద్ది, కానీ అసలు వాకిట్లో ముగ్గు లేకుండా అయితే ఉంచదు. ముగ్గు కన్ఫామ్ మా అమ్మకి. ఇంకా ఆ రోజైతే భోగి శుభాకాంక్షలు. అందులో 1 మంత్ నుంచి రోజు నెలగంట పెట్టిన దగ్గర నుంచి రోజు డైలీ పెద్ద పెద్ద ముగ్గులేసి వాకిలంతా నింపుతుంది. మేబీ మా సందులో, మేము సందు అంటాం, మా సందులో అదే మా ఒక్క వాకిట్లోనే పెద్ద ముగ్గు ఉంటుంది. ఇంకెవ్వరు వేయట్లేదు, నేను చూసినాను బట్ ఎవ్వరు వేయట్లేదు. మా ఒక్క వాకిట్లోనే పెద్ద ముగ్గు ఉంటుంది. అండ్ భోగి మంట కూడా వేసింది. ఇక్కడ నీళ్ళంట బగబగా మండి అందులో అంట కింద పడుతున్నాయంట. నేను దానికి ఇంకా ఫైనల్ టచ్అప్స్ అయితే ఇస్తున్నాను. అండ్ ఆ రోజు నైట్ అయితే అలా ముగ్గేసుకొని ఇంకైతే అయిపోయింది. మేమైతే వెళ్ళి స్లీప్ వేసేసాము. ముగ్గుకి కొంచెం టైం పట్టింది ఆ రోజు. అండ్ మార్నింగే చలిమంట అయితే వేసేసారు. 3కి అనుకుంటా, 3:30 or 4 అయింది. మేము అప్పుడు లేచాము. ఎందుకంటే చెరిబాబుకి కొంచెం ఎర్లీగా బాత్ చేయాలి, ఈరోజు చేపించేద్దాము బాత్. నార్మల్గా అయితే వాడికి చలేస్తుందని మేము 9కి అలా చేపిస్తున్నాము. బట్ ఆ ఒక్కరోజు కొంచెం ఎర్లీగా చేపించేద్దాము అని చెప్పి మార్నింగే లేచి వాడిని లేపాము. పాపం గోల గోల చేసేసాడు అసలు. వాడికి 9కి లేగడం అలవాటు. 9, 8:30 అలా లెగుస్తాడు. ఎర్లీ మార్నింగ్ లేపామని ఆడు పడుకోవడమే కొంచెం లేట్గా పడుకుంటాడు. గోల గోల ఏడుపు నన్ను ఎందుకు లేపారు. వాడంతా వాళ్ళు లెగిస్తే అసలు ఏడాడు. మనం లేపామంటే ఖచ్చితంగా గోల చేస్తాడు. ఇంకా మా అమ్మ వాడికి సాంబ్రాన్ వేస్తుంది, హెడ్ బాత్ కదా మళ్ళీ జలుబు చేసేసిద్ది అని చెప్పి. ఇక్కడైతే వాడికి ఎంత భయం అంటే మనం వాడిని ఎక్కడ పడేస్తామని వాడే ముందు గట్టిగా పట్టుకుంటాడు మనల్ని. చూడండి ఎలా చూస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను చెప్పి చూస్తున్నాను, వెనక్కి తిరిగి మరీ చూస్తున్నాడు. వాడికైతే సాంబ్రాన్ వేసేసి ఇంక వాడిని అయితే రెడీ చేసేసాము. వాడిని రెడీ చేసేసి మళ్ళీ అక్కడ భోగిదేవుడి దగ్గర తీసుకెళ్ళి దండం అయితే పెట్టించాము. దండం పెట్టించి బొట్టు అయితే పెట్టాము. మంచిగా సాంబ్రాన్ వేసుకొని నిద్రపోతాడు. వాడికి సాంబ్రాన్ వేసి మంచిగా హెడ్ బాత్ చేసామంటే ఎక్కువసేపు నిద్రపోతాడు. పిల్లలు ఎవరైనా అంతే కదా. సో అందుకని కొంచెం వాడు నిద్రపోతేనే మాకు పని అయ్యిద్ది, ఇంట్లో ఏ పని అయినా. వాడిని రెడీ చేసేస్తే మేము ఇంకా రెడీ అవ్వాలి. వాడికి 5కి అలాగ బాత్ అయితే మాది అయినప్పటికీ 8:30 అయింది. సో వాడు ముఖ్యం. ఇంకా మేము ఏంటంటే ప్రతి వేడి నీళ్ళు అక్కడ భోగిమంట దగ్గర నుంచే తెచ్చుకున్నాము. సో తెచ్చుకొని ఒక్కొక్కరు అలా చేసాము. సో అందుకని ఫైనల్లీ నాదే లాస్ట్, అందరికన్నా నాది అయినప్పటికీ 8:30 అలా అయ్యింది. ఇంకా వాడిని అయితే అదేంటి కాపడం అంటారు కదా, ఆ కాపేసి వాడికి సాంబ్రాన్ వేసి ఫుల్గా కాపేసి అప్పటికి నిద్ర వచ్చేస్తుంది పాపం వాడికి. వాళ్ళ డాడీ అయితే రెడీ చేసేస్తున్నాడు. వాడికి కొత్త బట్టలు ఉన్నాయి, సో అవి అయితే వేసాము. సింపుల్గా వేసాము మార్నింగ్. ఇంకా ఈవినింగ్ భోగిపళ్ళు ఒకటి ఉంది, అదైతే నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇదైతే నేను హాఫే పెడుతున్నాను, ఇప్పటికే 11 minutes అలా వచ్చేసింది. సో ఇది హాఫ్ పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కూడా ఉంది దీనికి. భోగిపళ్ళు వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియో. అది ఇంకా కొంచెం పని ఉంది దానికి, ఆ వీడియో అయితే వస్తుంది. సో ఇదైతే మార్నింగ్ అయితే ఇలా కొంచెం సింపుల్గా ఉంటుంది, వాడికి ఎక్కువ చిరాగ్గా ఉండదు అని చెప్పి కొత్త డ్రెస్ ఉంటే అదైతే వేసాము. చెరిబాబుకి ఒక 2-3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము పండగకి. వాడికి ఆల్రెడీ మొన్న బారసాలకి చాలా బట్టలు వచ్చేసాయి. ఇంకా ఉన్నా సరే వాడికి చిన్నవి అయిపోతాయి, తీసుకున్నా సరే కొంచెం వాడు వెదిగే కొద్దీ అవి పనికిరావని చెప్పి ఉన్న వాటినే కొంచెం ఎక్కువ వాడికి యూజ్ చేసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. 2-3 డ్రెస్సెస్ తీసుకున్నాం అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. అండ్ నేను కూడా నా బాత్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చి చెప్పాను కదా శుభమస్తులో ఆఫర్స్ పెట్టారు, సో ఆఫర్స్లో తీసుకున్నాను. నేను ఫుల్ డ్రెస్ మళ్ళీ మీకు చూపిస్తాను, వీడియోలోనే చూపిస్తాను. అండ్ ముగ్గురం కాసేపు అలా కూర్చొని ఫొటోస్ అవి దిగాము. చూడండి ఎంత మంచిగా చూస్తున్నాడు. ఫొటోస్కి వీడియోస్కి మాత్రం మంచిగా చెర్రిబాబు కోఆపరేట్ చేస్తాడండి, అసలు ఎక్కడ అల్లా చేయడు. వాళ్ళ నాన్న పాపం ఫోటో అనుకొని చూస్తున్నాడు, బట్ అది వీడియో. వాళ్ళ నాన్నకి తెలియదు ఆ విషయం. మంచిగా మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము. వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ దిగాము. అండ్ లాస్ట్లో హరిదాస్ వచ్చాడు. హరిదాస్కి కూడా నేను బియ్యం వేసాను. చెరిబాబుతో వేపిద్దాం అనుకున్నాను కానీ వాడు నిద్రపోయాడు. ఇంకా లేపానంటే ఇంక గోల్ చేస్తాడు. వాడితో వేపిద్దామంటే నిద్రపోయాడు. ఇంకా అందుకని చెప్పి నేను వెళ్ళి వేసాను హరిదాస్కి కూడా. హరిదాస్ ఏంటంటే పాపం చాలాసేపు ఉన్నాడు. నేను ఫస్ట్ పైనుంచి వీడియో తీసిన ఇంక మా అమ్మ పిలిచి రా కిందకి వచ్చి హరిదాస్కి బియ్యం వేయ అంటే ఇంక మళ్ళీ కిందకి దిగి బియ్యం వేసాను. డైలీ వేరే అతను వస్తారు, ఈరోజు వేరే అతను వచ్చాడు హరిదాస్.
వీళ్ళు ఈ బియ్యాన్ని అంతా మరి తీసుకెళ్ళి ఏం చేస్తారు నాకు తెలీదు, కానీ పిండి వంటలు అన్నీ చాలా ఇస్తారు. డబ్బులు కూడా ఇవ్వచ్చు అనుకుంటా వీళ్ళకి. డబ్బులు, బియ్యం, పిండి వంటలు, మరి బట్టలు గంగిరెద్దు వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకోరు అనుకుంటా. నేనైతే ఎక్కువ వీళ్ళ దగ్గర పిండి వంటలు చూశాను, అరిసెలు, చక్రాలు అలాంటివే చూశాను. హరిదాస్ మీ వైపు కూడా వచ్చారు హరిదాస్. అండ్ నేను డ్రెస్ చూపిస్తాను కదా, ఇదే. దీనికి ఏంటంటే చున్నీ కూడా వచ్చింది, కాటన్, చాలా బాగుందండి డ్రెస్ అయితే. నాకు ఇది వచ్చి 500 అంత పడింది 1+1 ఆఫర్లో. అంటే 2 తీసుకోవచ్చు 1000 రూపీస్కి, బట్ నేను ఒకటి తీసుకున్నాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, వేరే మోడల్స్లో ఇంకొక 2 తీసుకున్నాము. డైలీ వేర్కైనా బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్గా బాగుంటుంది. పెద్ద పెద్ద డ్రెస్సులు అయితే వేసుకోలేము, ఇలా అయితే సింపుల్గా ఉంటుంది. అండ్ నాకు ఇప్పుడు ఫీడింగ్ కాబట్టి చెరుబాబుకి కూడా కొంచెం గుచ్చుకోకుండా అలా ఉంటుంది, వాడిని ఎత్తుకున్నా అని చెప్పి నేను ఇలాంటివే కొంచెం ప్రిఫర్ చేస్తున్నాను కాటన్లో. సో నెక్స్ట్ వీడియో అయితే భోగిపల్లి వీడియో వస్తుంది, సో మిస్ చేయకుండా చూడండి.